ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ అయితే ఇండియాలో బ్యాన్ చేశారమ్మా. చాలామంది పోరాటం చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చాలామంది పోరాడారు బెట్టింగ్ యాప్స్ గురించి అయితే ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. కానీ మొత్తానికైతే ఈ నెల 28వ తేదీ అది పాస్ కానుంది. విషయం ఏంటి అంటే మన సెంట్రల్ గవర్నమెంటు మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలని చెప్పి బిల్ అయితే పాస్ చేయడం కూడా జరిగిపోయింది. దీని గురించి అయితే కొంతమంది బిజినెస్ మ్యాన్స్, వ్యాపారవేత్తలు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తే ప్రభుత్వానికి సంవత్సరానికి 20,000 కోట్ల లాస్ వస్తుందని చెప్పి చెప్పారు. దీని మీదే చాలామంది బ్రతుకుతున్నారు. జాబ్స్ పరంగా కానీ, టెలికాలర్లు కానీ చాలామంది మీరు ఇప్పుడు ఇలా ఉన్న పలంగా బ్యాన్ చేస్తే చాలా నష్టం వస్తుందని చెప్పారు. కానీ వీటన్నింటినీ లెక్క చేయకుండా ప్రజల ప్రాణాల కంటే డబ్బేమీ ఇంపార్టెంట్ కాదని చెప్పి, ప్రజల ప్రాణాలే ఇంపార్టెంట్ అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వానికి డబ్బులు వస్తాయని తెలిసిన మన సెంట్రల్ గవర్నమెంట్కి మాకు కావాల్సిన డబ్బులు కాదు ప్రజల ప్రాణాలు అని చెప్పి డబ్బులు సైతం లెక్క చేయకుండా ఆ యాప్స్ని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఇవన్నిటినీ చేసినందుకు మోడీ గారికి సెల్యూట్. మోడీజీ గారు ధన్యవాదాలు.